పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎల్విన్పేట పంచాయతీ జేకేపాడు గ్రామంలో నివసిస్తున్న గిరిజనులకు సంబంధించిన భూమిలో వేరే గ్రామానికి సంబంధించిన గిరిజనులను ఉసిగొలిపి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గిరిజనుల మధ్య గొడవలు సృష్టించడం తగదని జేకేపాడు గిరిజన రైతులు మరియు హగ్గన్న మాట్లాడారు. గిరిజనులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జేకేపాడు గ్రామంలో ఉన్న విఎస్ఎస్ భూమిని ఆ గ్రామ గిరిజనులు సాగు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో సిపిఐ నాయకులు కలగజేసుకుని కొంతమంది గిరిజనులకు జేకేపాడు గ్రామంలో ఉన్న విఎస్ఎస్ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిరసన చేపట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు విఎస్ఎస్ భూమిని జేకేపాడు గ్రామ గిరిజనులకు అప్పగించినప్పటికీ సిపిఐ నాయకులు వేరే గ్రామ గిరిజనులను రప్పించి అన్యాక్రాంతంగా దౌర్జన్యం చేసి స్వాధీనం చేసుకోవాలని చూడడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా సిపిఐ నాయకులు పద్ధతి మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్ కి, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మరియు జేకేపాడు రైతులు, హగ్గన్న తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం అలాగే ఎల్లుల్లిపేట పంచాయతీ చెందిన జేకేపాడు కాలనీ అలాగే ఎస్కేపాడు అలాగే ఇక్కడ ఎస్కేపాడు దగ్గర ఏపీఆర్ స్కూల్ కింద ఫారెస్ట్ అడవి జాయింట్ ఉమ్మడి పట్ట మాకు ఇచ్చి ఉన్నారు. మేము ఈ ఉమ్మడి పట్ట సుమారు 30 సంవత్సరాలు వెళ్ళి సాగు చేస్తూ మొక్కలు పెంచుతూ ఉన్నాము. ఈ అడవిని కాపాడాము. కొన్ని జీడి తోటలు వేసాము, కొన్ని టేకు చెట్లు వేసాము, కొన్ని కాంగ చెట్లు ఎదురు వేసాము. ఈ వేప, ఉసిరిక, నేరేడి ఈ చెట్లన్నీ నాటాము. ఈ చెట్లన్నీ బాగానే ఉన్నాయి. ఈ చెట్లు మేము ఫారెస్ట్తో మాకు ఉమ్మడిగా ఉండి ఈ అడవి రక్షించాము. ఈ అడవినే ఈ మన సిపిఐ నాయకులు వచ్చి మా ట్రైబుల్లో విలేజ్లో మంగళాపురం, తోలకార్జ విలేజ్ వాళ్ళు తెచ్చి ఇక్కడ భూమిని పోరాటించి తుప్పులు కొట్టించారు. కానీ మేము అలాగే మా ఉమ్మడి పట్ట ఉంది, ఇక్కడ కొట్టద్దు రావద్దు అన్నాం. కానీ సిపిఐ నాయకులు మాత్రం ఒప్పడం లేదు. వాళ్ళు మాకు ట్రైబుల్ తగాదాలు చేయిస్తున్నారు. మాకు సుమారు 1996 ఉమ్మడి పట్ట ఇచ్చి ఉన్నారు. ఈ ఉమ్మడి పట్ట కూడా మాకు ఉంది. ఈ ఉమ్మడి పట్ట చూపించిన కూడా కలెక్టర్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, సిఏ గారికి, ఎస్ఐ గారికి అందరికీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. దాన్ని ఇచ్చాక మా గ్రామస్తులందరూ ఎస్కేపాడు నుంచి జేకేపాడు నుంచి జేకేపాడు 40 మంది, ఎస్కేపాడు 40 మంది, 80 మందితో కమిటీ రిజిస్ట్రేషన్ కూడా అయ్యి పట్టా ఇచ్చి ఉన్నాం. ఈ పట్టాని మేము వాళ్ళకి చూపించి కూడా మేము ఈ అడవిని కాపాడుతున్నాం. వాళ్ళు ఎలాగైనా సిపిఐ నాయకుల్ని కొద్దిగా మీరు అధికారులు, కలెక్టర్లు అందరూ కొద్దిగా వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఓదార్పు చేసి వాళ్ళకి తగ్గించే ఏర్పాట్లు చేయండి సార్. ఎందుకంటే మాకు ఎల్లుల్లిపేట పంచాయతీలో మాకే చెందాలి, కానీ వేరే పంచాయతీ వాళ్ళు వచ్చి ఇక్కడ మేము చెందకూడదు. మేము ఈ చెట్టుని, ఈ అడవిని మేము కాపాడుతున్నాం. ఎస్కేపాడు, జేకేపాడు రైతులనే మేము ఈ భూమిని కాపాడుతున్నాం. దీన్ని మీ రక్షణ కూడా ఉండాలి, మీ సహాయం కూడా ఉండాలి. మాకు ఈ భూమిని మాకు అయినట్లా ఇక్కడ ఉన్నట్టుగా కాపాడినట్టు చేసి